నమస్తే నిన్నాల్ని వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కీలకంగా మారింది. బీఆర్ఎస్ కు కేసీఆర్ ప్రచారం లేకపోవడం ప్రతికూలమైంది. ప్రచార భారమంతా కేటీఆర్ పైనే పడింది. బీజేపీ కష్టపడ్డ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకోలేదు అనే చర్చ జరిగింది. కానీ ప్రతిపక్షాలకు భిన్నంగా అధికార పార్టీ కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ బైపోల్ ను సీరియస్ గా తీసుకుని పనిచేసింది. మంత్రులంతా సమిష్టిగా కార్యాచరణ తీసుకోవడంతో కాంగ్రెస్ కు అనుకూలతలు పెరిగాయి. అంతిమంగా ఓటర్లు పోలింగ్ బూత్లో ఏం చేస్తారు అనేది తేలాల్సి ఉంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఎవరికి వారు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే బైపోల్ కు వ్యూహరచన విషయంలో అధికార పార్టీ కాంగ్రెస్ మొదటి నుంచి వ్యూహాత్మకంగానే వ్యవహరించింది. మంత్రులను బరిలోకి దించింది. మిత్రపక్షాల సహకారం పరోక్షంగా అందుతోంది. మొదట్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగంగా ఉన్న జూబ్లీ హిల్స్ నియోజకవర్గం 2008లో పునర్విభజనలో భాగంగా ఏర్పాటైంది. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో జూబ్లీ హిల్స్ లో మొదటిసారి ఎన్నికలు జరిగాయి. తొలి ఎన్నికలో పోలింగ్ శాతం 52% నమోదైంది. 2014లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మొదటి ఎన్నికల్లో 50% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసారిగా 45.59% పోలింగ్ తగ్గిపోయింది. ఈ ఎన్నికల్లో మొత్తం 3,41,537 మంది ఓటర్లుండగా 1,55,729 ఓట్లు పోలయ్యాయి. ఇక 2023కొచ్చేసరికి మొత్తంగా 3,75,430 ఓటర్లుండగా ఇందులో 1,83,312 ఓట్లు పోలయ్యాయి. అంటే 48.82% పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం తగ్గినప్పటికీ జూబ్లీ హిల్స్ లో మాత్రం 2018 ఎన్నికల కన్నా పెరిగింది. అప్పటికి 2009, 2014 ఎన్నికలతో పోలిస్తే మాత్రం తగ్గినట్టే. అయితే కంటోన్మెంట్ ఉప ఎన్నికలో 3% ఓటింగ్ పెరిగిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలోనూ పోలింగ్ శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ అంచనాతోనే ప్రధాన పార్టీలన్నీ భారీ పోలింగ్ శాతం కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నించాయి. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 4,02,000. జూబ్లీ హిల్స్ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైందే. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ తమకున్న అన్ని ప్రయత్నాలు చేసింది. ఈ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ స్థానాన్ని కైవసం చేసుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. బీజేపీ కూడా తమకొక ఛాన్స్ ఇవ్వాలని ఓటర్లను అడిగింది. ఈ ఎన్నికను 3 పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాజకీయాలు రసవత్రంగా మారాయి. దీంతో రాష్ట్ర రాజకీయాలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక చుట్టూనే తిరుగుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాసం ఉన్న ప్రాంతం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే ఉండడంతో ఈ ఎన్నిక మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ జిల్లాలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం విభిన్న ప్రాంతం. భౌగోళికంగా, సామాజికంగా, రాజకీయంగా ప్రత్యేకతను సంతరించుకున్న ప్రాంతం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 6 డివిజన్లున్నాయి. బోరబండ, రహమత్ నగర్, యూసుఫ్గూడ, షేక్పేట్, ఎర్రగడ్డ, సోమాజిగూడలో ఉన్న ఓటర్లను ఆకట్టుకోవడానికి అన్ని పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేశాయి. వర్గాల వారీగా ఓటర్లను కలుస్తూ భిన్న అంశాలపై హామీలిస్తూ తమకే ఓటు వేయాలని నేతలంతా అభ్యర్థించారు. జూబ్లీ హిల్స్ లో ప్రచార పర్వం హోరాహోరీగా నడిచింది. ప్రచారం మొదట్లో పోటాపోటీగా నడిచినా ముగిసే సమయానికి ఎవరి బలాలేంటో బలహీనతలేంటో బయటపడ్డాయనే వాదన వినిపిస్తోంది. జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కావడంతో ఆ పార్టీ షెడ్యూల్ విడుదలకు ముందే ప్రచారం మొదలుపెట్టింది. అందరికంటే ముందే అభ్యర్థిని కూడా ఖరారు చేసింది. కానీ కేసీఆర్ లేకపోవడం బీఆర్ఎస్ కు ప్రతికూలంగా మారింది. దీంతో ప్రచార భారమంతా కేటీఆర్ ఒక్కరే మోయాల్సొచ్చింది. ఇక బీజేపీ విషయానికొస్తే ఆ పార్టీ తెలంగాణలో బలం పెంచుకోవడానికి జూబ్లీ హిల్స్ ను గెలుస్తామని చెప్పినా అంత సీరియస్ గా కార్యాచరణ తీసుకోలేదు అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ప్రచారంలో బీజేపీ నేతలు కష్టపడ్డా ఎన్నికల్లో ఆ పార్టీ ప్రధాన పోటీదారు కాదనే భావనను తనంతట తానుగా కొని తెచ్చుకుంది అంటున్నారు. ప్రతిపక్షాల సంగతి ఇలా ఉంటే అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం దిశానిర్దేశంలో మంత్రులంతా సమిష్టిగా పనిచేశారు. డివిజన్ల వారీగా బాధ్యతలు పంచుకుని పనిచేయడం కలిసొచ్చిందని హస్తం పార్టీ లెక్కలేస్తోంది. డివిజన్ల వారీగా సమస్యలు తెలుసుకున్న మంత్రులు వాటిని పరిష్కరిస్తామని నిర్దిష్టమైన హామీలివ్వడం, కొన్ని పనులు మొదలుపెట్టడం కలిసొస్తుందని చెబుతున్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి అందరూ సమిష్టి కార్యాచరణ తీసుకుని ఒక పద్ధతి ప్రకారం ప్రచారం చేశారు. ఇక క్యాండిడేట్ పరంగా కూడా కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ ఉందనే అభిప్రాయాలున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు వ్యక్తిగతంగా కొంత నెగిటివ్ ఇమేజ్ ఉన్నా ఆయనకు ఉన్న మాస్ ఇమేజ్ కలిసొస్తుందనే అంచనాలున్నాయి.
నియోజకవర్గంలో మెజారిటీ ఓటర్లు నవీన్ యాదవ్ కే ఓటేయడానికి సహేతుక కారణాలున్నాయని కాంగ్రెస్ నేతలు లెక్కలు చెబుతున్నారు. రెడ్డి సామాజిక వర్గం సహజంగానే కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటుంది. అభ్యర్థి యాదవ్ కాబట్టి యాదవ సామాజిక వర్గం కూడా తమ వైపే ఉంది అనేది హస్తం పార్టీ లెక్క. అలాగే గౌడ్లు, ఇతర బీసీ వర్గాలు కూడా కాంగ్రెస్ కే ఓటేస్తారనే అభిప్రాయాలున్నాయి. ఇక కమ్మ సామాజిక వర్గం ఓట్లపై మొదట్లో డైలమా ఉన్నా ఆ తర్వాత ఆ సామాజిక వర్గంతో సమన్వయం చేసుకోవడంలో కాంగ్రెస్ విజయవంతమైంది. దీంతో ఆ వర్గం ఓట్లు కూడా కాంగ్రెస్ కే పడతాయంటున్నారు. అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం, ఆయన కూడా ప్రచారంలో భాగం చేయడంతో మైనార్టీల్లోనూ కాంగ్రెస్ సానుకూలత తెచ్చుకోగలిగింది. సాధారణంగా ఉప ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయనే వాదన ఉంది. గతంలో చాలాసార్లు ఈ వాదన నిజమైంది కూడా. అయినా సరే కాంగ్రెస్ ఎక్కడా సీరియస్నెస్ తగ్గకుండా చూసుకుంది. ఈ ఉప ఎన్నికను ఎంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుందో ఆ విషయాన్ని ఓటర్లోకి తీసుకెళ్లడంలో బాగా పనిచేసింది. అంతిమంగా కాంగ్రెస్ ఎలక్షనీరింగ్ బాగా చేసిందని పేరొచ్చింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి అటు ప్రచార పర్వాన్ని పర్యవేక్షిస్తూ తగిన సూచనలు చేయడంతో పాటు స్వయంగా రోడ్ షోలు నిర్వహించి క్యాడర్లో జోష్ నింపారు. అలాగే పోల్ మేనేజ్మెంట్ విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు కీలకంగా మారారు. కాంగ్రెస్ తరపున డజను మందికి పైగా మంత్రులు, 40 మంది ఎమ్మెల్యేలు ప్రచార రంగంలోకి దూకడంతో ఎక్కడో చోట తలో మాట మాట్లాడకపోతారా అని ప్రతిపక్షాలు ఎదురుచూశాయి. కానీ కాంగ్రెస్ ఎక్కడా ఎవ్వరికీ అవకాశం ఇవ్వలేదు. నేతలంతా బలంగా వినిపించారని అంటున్నారు. కాంగ్రెస్ ఈ స్థాయిలో ప్రచారాన్ని పరుగులెత్తిస్తుందని ప్రతిపక్షాలు ఊహించలేదనే మాట కూడా వినిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు 3, కానీ మొత్తంగా 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో 4 బ్యాలెట్ యూనిట్లు వాడాలని ఈసీ నిర్ణయం తీసుకుంది. ఓటర్లు కూడా ఇంతమంది అభ్యర్థుల్లో ఎవరికి పట్టం కడతారో అనేది ఆసక్తి రేపుతోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఉప ఎన్నికకు సంబంధించి 407 పోలింగ్ స్టేషన్లలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఉప ఎన్నికకు మొత్తం 211 మంది నామినేషన్లు దాఖలు చేయగా 130 మంది అభ్యర్థుల నామినేషన్లు అధికారులు తిరస్కరించారు. 81 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం తెలిపారు. అయితే నామినేషన్లో ఆమోదం పొందిన వారిలో 23 మంది విత్డ్రా చేసుకున్నారు. దీంతో చివరకు 58 మంది అభ్యర్థులు మాత్రమే పోటీలో నిలిచారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ప్రతి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రానికి 4 బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఓటర్లు, పోలింగ్ సిబ్బంది, ఏజెంట్లు, భద్రతా సిబ్బంది కాకుండా ప్రిసైడింగ్ అధికారికి మాత్రమే పోలింగ్ బూత్ లోపలికి అనుమతి ఉంది. ఓటరు సమాచార స్లిప్ గుర్తింపు కార్డు కాదని అధికారులు తేల్చి చెప్పేశారు. ఓటర్లు ఓటు వేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించిన 12 ఫోటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదాన్ని పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గతంలో జరిగిన ఎన్నికల ఫలితాల్ని పరిశీలిస్తే ఒకసారి కాంగ్రెస్, ఒకసారి టీడీపీ, 2 సార్లు బీఆర్ఎస్ విజయం సాధించాయి. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పి విష్ణువర్ధన్ రెడ్డి టీడీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి గెలిచారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి విష్ణువర్ధన్ రెడ్డిపై 16,004 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు గోపీనాథ్. 2023 ఎన్నికల్లో సుమారు 20,000 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి అజరుద్దీన్ పై బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ మూడోసారి విజయం సాధించారు. ఈసారి గెలుపు ఎవరిదా అనేది ఉత్కంఠకు దారితీస్తోంది. ఒకవైపు భారీ భవంతులు, మరొక వైపు బస్తీలుండే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భిన్నమైన సమస్యలున్నాయి. దీంతో ఆయా అంశాలను అడ్రస్ చేస్తూ ప్రధాన పార్టీలు తమ వంతుగా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. ఇక్కడ బహిరంగంగా చేసిన ప్రచారం ఒక ఎత్తైతే 4 గోడల మధ్య వివిధ సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశాలు, పంచుకున్న అభిప్రాయాలు కూడా కీలకమవుతాయనే అంచనాలున్నాయి. ప్రతి పార్టీ 50 మంది ఓటర్లకు ఒక బాధ్యుణ్ణి నియమించడంతో వారు తమ పార్టీకే ఓటేసేలా ఓటర్లకు బ్రెయిన్ వాష్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కేవలం హామీలివ్వడమే కాకుండా సమస్యల పరిష్కారం విషయంలో తమ పార్టీకి ఉన్న అవకాశాలను కూడా విడమర్చి చెబుతూ ఓటర్లను ఆకర్షించడానికి గట్టి ప్రయత్నాలు చేశారు. అయితే ఈసారి ఓటరు నాడి దొరకడం కష్టమైందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఏ పార్టీ ఏ హామీ ఇచ్చినా వింటున్న ఓటర్లు ఎవరికి ఓటేస్తారు అనే విషయంపై చిన్న హింట్ ఇవ్వడానికి కూడా ఇష్టపడడం లేదు. మెజారిటీ ఓటర్లు గుంబనంగా ఉండటంతో కాకలు తిరిగిన కార్యకర్తలకు కూడా ఏమీ పాలుపోవడం లేదు. దీంతో ఎవరికి వారే గెలుపు తమదేనని లెక్కలేసుకుంటున్నారు. ఈసారి రాజకీయ పరిశీలకులు కూడా ఓటర్ల మనసులో మాటేంటో కనిపెట్టలేకపోతున్నారు.
ఓటర్లు చాలా సంక్లిష్టమైన సమీకరణాల్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించి ఓటేస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఎవరెంత ప్రచారం చేసినా ఆఖరి నిమిషంలో పోలింగ్ బూత్ లో ఏం జరుగుతుంది అనేది కీలకంగా మారింది. అందుకే ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ పోలింగ్ ఏజెంట్స్ ను అప్రమత్తం చేశాయి. ఏమరపాటుగా ఉండొద్దని హితబోధ చేశాయి. అగ్రనేతలు ఇప్పటికే ద్వితీయ శ్రేణి నేతలు క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఫలితాన్ని ఆషామాషీగా తీసుకోవద్దని పార్టీలన్నీ ముందు నుంచి క్యాడర్ కు చెబుతూ వస్తున్నాయి. ఓట్లు అభ్యర్థించే సమయంలో కూడా దీన్ని ఒక సాధారణ ఉప ఎన్నికగా చూడొద్దని, రాష్ట్ర రాజకీయాన్ని మలుపు తిప్పేదిగా చూడాలని చెప్పారు. కానీ ఓటర్లు ఈ ఉప ఎన్నికను ఎలా చూస్తారో అనేది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న అంశం. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఓటర్లు ఉప ఎన్నికను సమస్యకు పరిష్కారంగా చూస్తారా, తమ మనసులో ఆలోచనను బయటపెట్టే వేదికగా మార్చుకుంటారా, మరింకేదైనా సమీకరణాన్ని తెరపైకి తెస్తారా అనేది చూడాల్సి ఉంది. జూబ్లీహిల్స్ ఓటర్ల విషయంలో త్వరపడి ఒక అంచనాకు రాలేమని రాజకీయ పార్టీలతో పాటు పరిశీలకులు కూడా భావిస్తున్నారు. ఇక్కడ సంక్షేమానికి ఆశపడేవారు, అభివృద్ధికి పట్టం కట్టేవారితో పాటు సమగ్ర అవగాహనతో ఓటేసేవారి సంఖ్య కూడా ఎక్కువే. మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే ఇక్కడ తటస్థులు కూడా అధిక సంఖ్యలో ఉంటారనే చర్చ ఉంది. అలాంటప్పుడు ఓటర్ల మనసులో ఏముందో చెప్పడం కష్టమవుతుందనే భావన వ్యక్తమవుతోంది. ఎప్పటికప్పుడు అంచనాలకు అందని తీర్పులిచ్చే అలవాటు జూబ్లీహిల్స్ ఓటర్లకు ఉందనే వాదన కూడా లేకపోలేదు. అలాగని పూర్తిగా అసలు అంచనా వేయలేని పరిస్థితి కూడా లేదని సీనియర్లు చెబుతున్నారు. అయితే ఇప్పటిదాకా జూబ్లీహిల్స్ లో జరిగిన ఎన్నికల వేరు, ఈ ఉప ఎన్నిక వేరు అనేటువంటి విషయాన్ని మాత్రం ప్రధాన పార్టీలతో పాటు అందరూ అంగీకరిస్తున్నారు. సాధారణంగా ప్రధాన పార్టీల మధ్య చీలాల్సిన ఓట్లు ఈసారి బరిలో ఉన్న 58 మంది అభ్యర్థుల్లో ఎవరికెన్ని పడతాయి అనే చర్చ కూడా జరుగుతోంది. భారీ సంఖ్యలో అభ్యర్థులు ఉన్నప్పుడు ప్రధాన పార్టీల గుర్తుల్ని పోలిన గుర్తులతో ఓటర్లు అయోమయానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈసారి కొత్త అభ్యర్థిని ప్రయత్నిద్దామనుకుంటే ఎక్కువ ఆప్షన్లుండటంతో అలా మొగ్గే ఓటర్ల సంఖ్య కూడా పెరుగుతుందనే భయం ప్రధాన పార్టీలను వేధిస్తోంది. దీంతో ఇప్పుడు పార్టీలన్నీ గతంలో భారీగా అభ్యర్థులను రంగంలోకి దిగిన నిజామాబాద్ లోక్సభ ఎన్నికను గుర్తు చేసుకుంటున్నాయి. అప్పుడు పోలింగ్ సరళి ఎలా ఉంటుందని అంచనా వేస్తే చివరకు ఎలా పరిణమించిందో అధ్యయనం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడి పరిస్థితుల్ని ఇక్కడకు ఎంతవరకు అన్వయించగలమో అని లెక్కలు కూడా వేస్తున్నారు. అటు స్వతంత్ర అభ్యర్థులు కూడా కొందరు ప్రధాన పార్టీలతో పోటీపడి సీరియస్ గా ప్రచారం చేయడం కూడా ఆసక్తికరంగా మారింది. కొందరు ప్రత్యేక ఎజెండాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో 3 ప్రధాన పార్టీలు 58 మంది అభ్యర్థుల మధ్య 4 లక్షల పైచిలకు ఓట్లు చీలిపోయి చివరకు ఎవరికి నొస్తాయనేది నేతల్ని మునివేళ్ల మీద నిలబెడుతున్న అంశం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారడంతో ఈసీ కూడా అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసింది. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది. పోలింగ్ బూత్ల వారీగా గట్టి నిఘా పెట్టింది. ఈసారి డివిజన్ల వారీగా పోలింగ్ సరళి ఎలా ఉంటుంది అనేది చూడాల్సి ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఈసీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. మొత్తం 65 ప్రాంతాల్లో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నాయని గుర్తించింది. ఈ పోలింగ్ కేంద్రాల దగ్గర పారామిలిటరీ బలగాలు మోహరించాయి. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర 144వ సెక్షన్ అమల్లో ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్థానికులు తప్ప ఇతరులను బయటకు పంపేశారు. ఇందుకోసం హోటల్స్, ఫంక్షన్ హాల్లో తనిఖీలు కూడా పూర్తయ్యాయి. ఇంత చేసిన తర్వాత కూడా ఒకవేళ ఇతరులు నియోజకవర్గంలో ఉంటే కేసులు తప్పవని అధికారులు ముందే హెచ్చరించారు. ఉప ఎన్నిక సందర్భంగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. 1761 లోకల్ పోలీసులు బందోబస్తులో ఉన్నారు. వీరికి తోడుగా 8 కంపెనీల సిఐఎస్ఎఫ్ బలగాలుంటాయి. పోలింగ్ స్టేషన్ల దగ్గర సీసీ కెమెరాలు అమర్చారు. ఇవి కాకుండా పోలింగ్ కేంద్రాల దగ్గర నిరంతరం డ్రోన్లతో వెబ్కాస్టింగ్ లైవ్ లో పర్యవేక్షిస్తూ ఉంటారు అధికారులు. జూబ్లీహిల్స్ బైపోల్ పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. మొత్తం 4,01,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీల తరపున కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వీరితో పాటు బరిలో ఉన్న అభ్యర్థులందరికీ ఒక్కో అభ్యర్థికి ఒక్కో పోలింగ్ ఏజెంట్ పాస్ అందించామని అధికారులు చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అటు అభ్యర్థులు, ఇటు ఈసీ అన్ని రకాలుగా సిద్దమయ్యారు. ఇక అందరి దృష్టి ఇప్పుడు ఓటర్లపైనే ఉంది. మొదటిగా నియోజకవర్గంలో పోలింగ్ శాతం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. నమోదయ్యే పోలింగ్ శాతాన్ని, పోలింగ్ సరళిని అంచనా వేయడానికి పార్టీలన్నీ పాత లెక్కలు, వివిధ అంచనాలతో రెడీ అయ్యాయి. దీనికి తోడుగా పోలింగ్ ఏజెంట్ల నుంచి ఫీడ్బ్యాక్ ఎలాగూ తీసుకుంటాయి. అదనంగా క్షేత్రస్థాయిలో పోలింగ్ కు తరలివచ్చే ఓటర్లను బట్టి సీనియర్ నేతలు, కార్యకర్తలు వేసేటువంటి అంచనాలు ఎలా ఉంటాయి? కానీ ఎవరిని ఎత్తులు వేసినా వాటికి పై ఎత్తు ఎలా వేయాలో ఓటర్లకు బాగా తెలుసని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఎవరు ఎంత హడావిడి చేసినా, ఎవరిన్ని ఆపద మొక్కులు మొక్కినా చివరికి తాము ఎవరికి ఓటేయాలో వారికి ఓటేసే విషయంలో ఓటర్లు ఫుల్ క్లారిటీతో ఉంటున్నారు. గతంలో పోల్ మేనేజ్మెంట్ పై కాస్తైనా ఆశలుండేవి. కానీ ఇప్పుడు దాని మీద ఎక్కువ ఆశలు పెట్టుకోవడానికి వీలు లేకుండా ఉంది. ఇటీవలి కాలంలో జరిగిన ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ అంచనాలకు, తుది ఫలితాలకు పొంతన లేకపోవడం పార్టీల్ని కలవరపెట్టింది. దీంతో ఎప్పటికప్పుడు ఏ ఎన్నిక వచ్చినా దానికి కొత్త వ్యూహాలతో సిద్ధపడ్డం మినహా మరో మార్గం లేదని పార్టీలన్నీ వాపోతున్నాయి. ఎక్కడి వ్యూహాలు అక్కడే, ఎక్కడి ఫలితం అక్కడే అనే కొత్త నినాదంతో అన్ని పార్టీలు పనిచేస్తున్నాయి. ఓటర్లు కూడా అలాగే ఉంటున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ఒక్కోలాగా, ఉప ఎన్నికైతే మరొకలాగా స్పందించిన ఘటనలు గత 2 ఏళ్లలోనే కొన్ని జరిగాయి. అందుకే కొన్ని పార్టీలకు కంచుకోటలుగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు అలాగే ఉంటాయని గ్యారంటీ ఏం లేదు. అలాగే ఓ పార్టీకి గతంలో పట్టు లేని చోట ఇప్పుడు ఓట్లు పడకూడదని హామీ లేదు. పార్టీల అంచనాలు, నేతల ప్రచార తీరు ఎలా ఉన్నా ఓటర్లు మాత్రం ఎప్పటిలాగే వారికి దొరకకుండా తమ ఓటు తాము వేసేయాలని డిసైడ్ అయ్యారు. మరీ ఓటర్లతో ఎక్కువగా ఇంటరాక్ట్ అయితే వారి ట్రాప్ లో చిక్కుంటామని పార్టీల క్యాడర్ కూడా భయపడే స్థితి వచ్చింది. అలాగని మరీ అంటి ముట్టకుండా ఉంటే అసలు పోలింగ్ సరళి ఊహకు కూడా అందదని దిగులు. దీంతో ఏం చేయాలో ఎవ్వరికీ పాలుపోవడం లేదు. ఎప్పటికప్పుడు విజయవంతమైన వ్యూహాలు మరో చోటుకొచ్చేసరికి పాతబడిపోతున్నాయి. దీంతో అక్కడ మళ్లీ సరికొత్త వ్యూహరచన చేయాల్సొస్తోంది. అందుకే ఇక్కడ పార్టీల బలాబలాలు, అభ్యర్థుల గుణగణాలు ఎలా ఉన్నా సరే చివరకు అదృష్టం కూడా కలిసొస్తేనే విజయం దక్కుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. గెలిచే అభ్యర్థి వైపు ఖచ్చితంగా అదృష్టం పని చేయాల్సిందని అంటున్నారు. గతంలో నేతలే అతి తెలివిగా ప్రవర్తించి ఓటర్లను బురిడీ కొట్టించేవారు. కానీ ఇప్పుడు ఓటర్లు పైకేం చెప్పకుండా తమ మనోభావాలు అస్సలు బయటకు రానియకుండా పార్టీలను బోల్తా కొట్టిస్తున్నారు. దీంతో ఓటర్లు ప్రసన్నులయ్యారో లేదో తెలుసుకోవడం అన్ని పార్టీలకు కత్తి మీద సాముల మారిందే. గతంలో మాదిరిగా సంఘాలను నమ్ముకున్నా పనవుతుందా లేదా అనే అనుమానం నేతల్ని వెంటాడుతోంది. ఏతావాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో అన్ని పార్టీలకు జ్వరం వచ్చినంత పనైందే. గెలుపు కోసం ఏదో ఒకటి చేయక తప్పదు. కానీ ఏం చేస్తే గెలుస్తామో ఇదమిద్దంగా తెలీదు. అలాగని ఏమీ చేయకపోతే అసలుకే మోసం వస్తుందేమో అనే కంగారు. ఇలా రకరకాల భావోద్వేగాలు నేతల్ని కుదురుగా ఉండనేయడం లేదు. పార్టీల తరపున బరిలో ఉన్న అభ్యర్థులకు పడే ఓట్ల గురించి ఎంతో కొంత అంచనా వేయొచ్చు. కానీ భారీగా బరిలో నిలిచిన స్వతంత్రుల అసలు ఉద్దేశమేంటి, వీరు ఏ పార్టీని ముంచుతారు, ఏ అభ్యర్థిని గట్టెక్కిస్తారు అనేది ప్రస్తుతానికి పోల్ పండితులు కూడా చెప్పలేకపోతున్నారు. ఆ స్థాయిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. ఏ ఎన్నికైనా పార్టీలు ఎజెండా రెడీ చేసుకుని మేనిఫెస్టోలు ప్రకటిస్తాయి. ఆ తర్వాత ప్రచార పర్వంలో దిగి జనస్పందన, ప్రత్యర్థుల వ్యూహాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తాయి. ప్రచారం ముగిశాక పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెడతాయి. అంతిమంగా బాగా ఎలక్షనీరింగ్ చేసిన పార్టీ గెలుస్తుందనేది ఎన్నికల చరిత్ర చెబుతున్న సత్యం. తామంతా ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యామని అన్ని పార్టీలు అనుకుంటున్నాయి. కానీ మిగతా పార్టీల కంటే సమర్థవంతంగా కార్యాచరణ తీసుకున్నామా లేదా అనే అంశంలో ఎవరి సందేహాలు వారుకున్నాయి. ఆ సందేహాలు నిజం కాకూడదని ప్రతి పార్టీ కోరుకుంటోంది. ఎవరికి వారు డివిజన్ల వారీగా తమకు మంచి మెజారిటీ వచ్చి అంతిమంగా భారీ మెజారిటీతో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. మరి ఓటర్లు ఎవరిని కరుణిస్తారు అనేది ఈ నెల 14వ తేదీన తేలిపోబోతోంది.